అసలు లక్ష్మీ కటాక్షము అంటే ఏంటి? అంటే విపరీతమైన డబ్బు, ధనము ఇవన్నీ ఉంటే లక్ష్మీ కటాక్షం ఉన్నట్టా? అలానే అసలు లక్ష్మీ కటాక్షం ఎక్కడ ఉంటుంది? ఎవరికి ఉంటుంది? ఎలా చేస్తే ఉంటుంది? ఇలా చాలా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా! అది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. అందరికీ మన ఛానల్‌కి అయితే స్వాగతం అండి. మనది ట్రెడిషనల్ ఛానల్ అనమాట. అయితే ముఖ్యంగా మన ఛానల్‌లో అన్ని రకాల ముగ్గులు, రంగోలీస్ అట్లానే డివోషనల్ యాక్టివిటీస్ కూడా మన ఛానల్‌లో అయితే ఉంటాయి. అలానే మన ఛానల్‌లో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీ కటాక్షం. అసలు లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? అయితే మనం లక్ష్మీ కటాక్షం అనగానే విపరీతమైన డబ్బు, ధనం, కట్టలు కట్టలు డబ్బు ఇంట్లో ఉండడం మాత్రం కాదండి. లక్ష్మి అంటే ముఖ్యంగా మనకి ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటి అంటే మనం వేళకు తినవలసిన ఫుడ్ మన ఇంట్లో ఉండడం, నిత్యావసరాలకి లోటు రాకుండా అమ్మవారు చూసుకోవడం, అలానే సమయానికి కావాల్సిన సౌకర్యాలు మనకి అమర్చుకోవడం, అలానే సరస్వతి కటాక్షం కూడా మన పిల్లలకి ఉండడం, అలానే పిల్లలు ఉండడం, అలానే మనకి ఏ టైంకి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం అక్కడ డబ్బులు కావాలి అవి సమకూర్చడం, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం అండి. అలానే ఇంటి లోపల సంతోషంగా పిల్లలతో ఎటువంటి చిక్కు చింత ఉండకపోవడం కూడా లక్ష్మీ కటాక్షం. అలానే మన ఇంటిలో నిత్యావసరాలకి ఎప్పుడు కూడా మనకి కొదువు లేకుండా, అంటే ఈరోజు మన సడన్గా అతిథులు వచ్చారనుకో వాళ్ళకి వెతుక్కోకుండా వాళ్ళకి ఆహారం మనం సమకూర్చడం, ఇది కూడా లక్ష్మీ కటాక్షం ఉన్నట్టే. ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇదండి లక్ష్మీ కటాక్షం అంటే. అంతేగాని విపరీతమైన డబ్బు మన ఇంట్లో ఉండడం, బంగ్లాలు, కార్లు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వీటితో పాటు మనకి సంతోషం కూడా ఉండాలి అన్నమాట. ఎన్ని ఉన్నా సంతోషం లేకపోతే అది లక్ష్మీ కటాక్షం అనిపించుకోదన్నమాట. లక్ష్మీదేవి ఎక్కడ కొలువు ఉంటుంది అంటే మనకి ముఖ్యంగా ఆవులు, పాడి పంటలు, ఏనుగులు, అలానే ఎప్పుడు కూడా పూజా మందిరం సర్వదేవతలను అర్పించేలాగా ఉండాలన్నమాట. అలానే పువ్వులు, పండ్లు, తోరణాలు, మంగళకరమైన వస్తువులు, మంగళ వాయిద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లు, మొక్కలు, స్నేహం, ఆరోగ్యం, ధన, బుద్ధి, న్యాయం, శుచి, శుభ్రత ఇవన్నీ ఉన్న దగ్గర లక్ష్మీదేవి కొలువు ఉంటుందండి. వీటితో పాటు మనకి పండితులకు ఎక్కడైతే మనం ఆతిథ్యం ఇస్తామో అక్కడైతే మనకి లక్ష్మీదేవి పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎవ్వరికి కూడా మనం అవమానించేలాగా ఉండకూడదు. అలానే మనకి వేదఘోష, సత్యగుణం అంటే మనకి ఎప్పుడు కూడా అబద్ధాలు చీటికి మాటకి ఆడకూడదు అనమాట. అలానే క్రమశిక్షణ, డిసిప్లైన్ కూడా చాలా అవసరం అండి. అలానే మనకి ఇంటి లోపల ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలన్నమాట. అన్నిటితో పాటు తులసి కూడా మనకి లక్ష్మీ కటాక్షాన్ని ఇంటి లోపలికి తీసుకొస్తుంది. వీటితో పాటు ఆరోగ్యం ఉండాలి అంటే శుచి, శుభ్రత చాలా అవసరం అన్నమాట. అలానే మన ఇంటి ద్వారలక్ష్మి కూడా ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండాలి. అలా ఉంటే మన ఇంటి లోపల ఉన్న వారికి ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటుంది. అందుకోసమని ఎప్పుడు కూడా ఇంటి ద్వారలక్ష్మిని అశ్రద్ధ చేయకండి. అలానే ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని అవమానించకుండా మీకు తోచింది పెట్టడం, వాళ్ళని సంతోష పెట్టడం కూడా లక్ష్మీ కటాక్షం వస్తుందని చెప్పే సంకేతం అన్నమాట. అలానే మన ఇంటి లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఎప్పుడు కూడా మన ద్వారలక్ష్మి కలకల్లాడుతూ ఉండాలన్నమాట. సో అందుకోసమని ఎప్పుడు ఎవ్వరు కూడా ద్వారలక్ష్మిని అశ్రద్ధ చేయకుండా వీలైనప్పుడల్లా ముగ్గులు పెట్టుకొని, పసుపు కుంకుమ రాసుకొని, మంచిగా ముగ్గులు వేసుకొని దీపం ధూపం పెట్టుకుంటూ ఉండండి. ఇలా జరిగితే ఇంటి లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాదనమాట. అలానే మీకు వీలైతే ఇంటికి ఎదురుగా కానీ ఇంటి సైడ్లో కానీ ఎప్పుడు కూడా నిండు చెంబుతోని వాటర్ పెట్టి ఒక పువ్వు వేసుకుని ఉంచుకోండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం వచ్చే ముందు మీకు మనసుకి ప్రశాంతత వస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచుతారు. సో అట్లా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. అంతేగాని ఇది చేస్తేనే లక్ష్మి వస్తుందా అని కాదండి. మనం చేసే ప్రతి పని కూడా, ప్రతి ఆచారం కూడా మనకి మన మనసుతో సంబంధించి ఉంటుందన్నమాట. సో మనం చేసే ప్రతి పనిలో కూడా మన లక్ష్మిని
పోల్చుకుంటూ ఉంటామన్నమాట. లక్ష్మీదేవిని కొలుచుకుంటూ ఉంటాము. ఇంటి ద్వారము లక్ష్మి, ఇంటి ముందు ఉండే తులసి లక్ష్మి అన్నమాట. ఇంటిలో ఉండే పసుపు కుంకాలు లక్ష్మీదేవి, ఇంటిలో ఉండే ధనధాన్యాలు లక్ష్మీదేవి. ఇలా ప్రతి వస్తువులోనూ మన లక్ష్మిని మనం చూసుకుంటూ ఉంటామన్నమాట. సో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ మనం నీట్గా ఉంచుకోవాలి. అలానే దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని మన జారిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ కటాక్షాన్ని తెస్తూ ఉంటాయి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే నా ద్వారలక్ష్మి అలంకరణ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే కింద హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఇంకొంతమంది నా వీడియో అయితే చూడగలుగుతారనమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీకు ఎటువంటి ముగ్గులు కావాలన్నా మన ఛానల్లో అయితే ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి చూడండి. మొత్తానికి మా ద్వారలక్ష్మి అలంకరణ ఎలా అనిపించింది? బాగుందా? బాగుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్.